అనంత సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ జర్నీలో కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయంట. అంటే డివోషనల్ వైబ్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని రెమెడీస్ పాటిస్తారు. ఇంట్లో నుంచి ఏదైనా ఒక మంచి పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు, లేదా ఒక శుభకార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు, ఇంపార్టెంట్ థింగ్ చేసేటప్పుడు కొన్ని చేయండి నియమాలు అనేది పాటిస్తూ ఉంటాం. ఈవెన్ ఫస్ట్ సినిమా ప్రారంభం అవుతున్నప్పుడే ఆ పూజా కార్యక్రమాల ముహూర్తం కూడా చాలా నిష్టగా చేస్తుంటారు, చాలా నియమ నిబంధనలతో చేస్తుంటారు. అలాంటిది స్పిరిచువల్ జర్నీ విషయానికి వస్తే మనం పర్సనల్గా ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వచ్చు మన లైఫ్ని మార్చుకోవడానికి ఏముంటాయంటే, మనం చూడండి, మనం ఒక 10 years 20 years అక్కడ బ్యాక్ వెళ్తే మన పేరెంట్స్ ప్రతి ఒక్క పని చేసేటప్పుడు ఇంట్లో ఒక శుభకార్యం చేసేవాళ్ళు అన్నమాట. మీరు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది చూడండి. ఇంట్లో కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు అనుకున్న, 2 3 అలా ఉన్న వాళ్ళు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచు ఎవరైతే పెళ్ళి వెళ్ళిపోయి ఉంటుందో వాళ్ళని పిలిచి ఆ ఇంట్లో కూర్చోబెట్టి ఒడి బియ్యం అనేది వేసేయడం ఐడియా ఉంటుంది చాలా మంది. అలాగే ఎప్పుడైనా చూడండి, ఆడవాళ్ళకు వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళ రోజు వాళ్ళ గురించి ఆలోచన చేసేది పుట్టింటి గురించి ఆలోచన చేస్తుంటారు. మా తల్లిదండ్రులు బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇంట్లో పిలిచి ఒడి బియ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆలోచనలు అదే కోరుకుంటారు. అంటే మా వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు అన్ని రకాలుగా వృద్ధి చెందాలనుకునేప్పుడు ఏమవుతుందంటే మనకి పెద్దలు అంటుంటారు, ఆడపిల్లల్ని బాధ పెట్టకూడదు అంటుంటారు. అది నిజమండి. ఎందుకంటే లేడీస్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు ఏది బాధపడినా కూడా హార్ట్ఫుల్గా బాధపడతారు. వాళ్ళు ప్రేమ చూపించినా కూడా వాళ్ళకి ప్రేమ అనేది అన్లిమిటెడ్ అండి. అంటే హార్ట్ఫుల్గా ప్రేమ చూపిస్తారు. అంటే మన పైన ఒకరు ప్రేమ చూపించినా, మన పైన ఒకరు కోపం చూపించినా దాని యొక్క ఎఫెక్ట్ మన పైన ఉంటుంది. మనం ఇప్పుడు అన్నీ మనం దిష్టి తీయడం ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకుంటాం చూడండి, అవన్నీ నిజమండి. దానికే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ శుభకార్యాలు ఏవైతే చేసేవాళ్ళో ఇంట్లో మీ ఆడపడుచులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఒడి బియ్యం ఒకటండి, ఇది మెయిన్ అండి. తర్వాత మనము నవధాన్యాల గురించి మాట్లాడుకున్నాం. ఈ నవధాన్యాలు అనేది ఎలాగుంటుందంటే భగవంతుని సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవి ఒకటేనండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు కొంతమందికి భోజనాలు పెట్టాలంటే ఖర్చుతో కూడుకుంటుంది. మా దగ్గర అంత డబ్బు లేదనుకునే వాళ్ళు జస్ట్ ఒక గుప్పెడు నవధాన్యాలు తీసుకెళ్ళి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని చీమలు పురుగులు ఇవన్నీ ఉంటాయండి. ఒక గుప్పెడు అలా వేసి వచ్చామనుకోండి, ఏమవుతుందంటే ఆ రోజు వాటికి మనం ఏవైతే నవధాన్యాలు ఇచ్చింటామో వాటి ద్వారా ఫుడ్ అనేది దొరకడం జరుగుతుంది. అంటే వాటి బ్లెస్సింగ్స్ మన పైన ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఒక వ్యక్తికి ఒక పూట అన్నం పెట్టామనుకోండి, సెకండ్ టైం థర్డ్ ఒక 10 times పెట్టండి, ఎప్పుడో ఒక 11th time 12th time అన్నాం అనుకోండి, వాళ్ళ యొక్క మన పైన వాళ్ళ ఆలోచన తీరు మారిపోతుంది. కానీ ఈ మూగ జీవులు ఏవైతే ఉంటాయో అలా ఉండవండి. అవి ఎప్పుడు మన పైన కృతజ్ఞత భావంతోనే ఉంటాయి. దానికి మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఇప్పుడు ఏదైతే చెప్పామో ఆడపడుచులు పొడి బియ్యం ఒకటి, ఈ నవధాన్యాలు ఒకటి. ఈ నవధాన్యాలు రోజు మీరు తీసుకెళ్ళి ఆ గుడి చుట్టుపక్కల ఎక్కడైనా వేయండి. మీకు ఒక 41 days ఎలాగవుతుందంటే మనకు గతంలో కొన్ని ఉన్నటువంటి కర్మలు తెక్కుంటూ వస్తాయండి. వాటి బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఈ మూగ జీవులకి వేయడం వల్ల మనకెందుకు మంచి జరుగుతుందని. ఇప్పుడు చూడండి, వీధిలో వీధి కుక్కలు తిరుగుతుంటాయి. మీరు రోజు ఒక టైంకి ఒక ఫుడ్ పెట్టండి, ఒక 4-5 రోజుల తర్వాత మీరు ఫుడ్ పెట్టుకోపోయినా ఆ టైంకి అక్కడికి వస్తుంది. అది అంటే మనిషికి సాధన చేస్తే 6th sense పనిచేస్తుంది. కానీ మూగజీవులకి అలా కాదండి. అవి ప్రాక్టికల్గా పంచభూతాలకు అసెండ్ అయి బతుకుతున్నాయి. నేను కూడా అదే ప్రతి క్లాసులో మీరు కూడా పంచభూతాలకు అనుసంధానమై మమేకమై జీవించండి అని ఎందుకు చెప్తున్నామంటే, మనం జంతువులను తీసేస్తామండి, కానీ జంతువులకు ఉన్నటువంటి క్యారెక్టర్ మనుషులకు ఉండదండి. ప్రతి ఒక్క జంతువులో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. మనుషులు కూడా ఇలాంటి క్వాలిటీలతో ఉన్నారనుకోండి, మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా బాగుపడతాయి. మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లం కూడా వాటన్నింటిని అధిగమించి వీళ్ళు ఏదైతే లైఫ్ పొందాలనుకుంటున్నారో వాటిని పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే రెమెడీ చెప్పారో నవధాన్యాలకు సంబంధించిన కాన్సెప్ట్, సో ఇది ఎంతమందికి మీరు చెప్పడం జరిగింది, వాళ్ళు అప్లై చేశారు, తర్వాత సక్సెస్ ఏమైనా కనిపించింది? ఖచ్చితంగా మా క్లాసులకు వచ్చే వాళ్ళకి మనం ఎందుకంటే మనం ఎన్నిసేపు మాట్లాడుకున్నా మనదంతా హైందవ సంస్కృతి అంటే ఇతిహాసాల పురాణాల నుంచి ఇప్పుడు మనము విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అని మాట్లాడుకుంటున్నాము. ఇవన్నీ చేయకుండా మళ్ళీ అప్పుడు మన 10 years 20 years బ్యాక్ వాళ్ళందరూ ఎందుకంత ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ప్రాక్టికల్గా పంచభూతాల యొక్క తత్వంకి అనుసంధానమై మమేకమై జీవించారు. కాబట్టి వాళ్ళు ఏదైతే చేశారో అది మీరు పాటించండి అని చెప్తున్నామంట. మూఢనమ్మకాలను కొట్టేయకుండా ఈ నవధాన్యాలు ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళు రోజు ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక రియాలిటీ లైఫ్ అనేది తెలుస్తుంట. ఈరోజు నేను కుక్కకు వచ్చి చోట హెల్ప్ చేశాను, ఫుడ్ పెట్టాను, నవధాన్యాలకు చేశాను, బయట ఒక జంతువు కనిపించినా కూడా కొట్టాడు. ఎందుకంటే నేను చేస్తున్న పని ఏంటి, పొద్దున వాటికి ఆహారం పెట్టి వచ్చాను, మళ్ళీ ఇక్కడ దీన్ని కనిపిస్తే కొడుతున్నాను కదా, తప్పు కదా అన్నప్పుడు ఏమవుతుంటే ఇవన్నీ వాళ్ళ దగ్గరికి పంచభూతాల దీక్ష ఉంటుందని చెప్పాము కదండి. ఈ 41 days వాళ్ళు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మార్పు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, సో వాటి డీటెయిల్స్ తెలియజేయండి. మనకు ఆఫ్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, 1 hour ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది ప్రతి మంత్లీ ఒకటి ఉంటుందండి.
అది ఫుల్ డే సెషన్ ఉంటుందండి. ఓకే. ఈ క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వస్తారండి. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే. స్పిరిచువల్ గురువుగా గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఆయన స్పిరిచువల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దీని గురించి ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా స్పిరిచువల్ జర్నీలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా అనంత సాయి కృష్ణ గారిని పర్సనల్గా కలవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.